వెల్కమ్ టు పీటీ. మనతో పాటు సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆర్థిక నష్టాల్లో ముంచి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలో కేంద్రం ఉందని కార్మిక సంఘాలు అయితే నిరసన తెలియజేస్తున్నారు. దాని గురించి ఏమంటారు సార్? అంటే ఇక్కడ ఆర్థిక నష్టాలలో ముంచి ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్రైవేటీకరణ చేయటం అంటే ఏంటి? ఆ స్టీల్ ప్లాంట్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి అమ్మేయటం. సింపుల్ కదా. ఆల్రెడీ నష్టాల్లో పెట్టిన దాన్ని ఎవడు ముందుకు వచ్చి కొంటాడు? సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు ఎంతో కొంత నడుస్తున్నది అంటే లాభాల్లో ఉన్నదాన్ని అమ్మాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి భారీ నష్టాల్లో ఉన్నదాన్ని ఎవరో కొనరు. ఎందుకంటే ఆ నష్టాలు పూడ్చడానికి డబ్బులు పెట్టాలి, కొనటానికి డబ్బులు పెట్టాలి, తర్వాత దాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి డబ్బులు పెట్టాలి. అంత సాహసం ఎవరు చేయరు ఫస్ట్ థింగ్. సో కాబట్టి ఏంటి, లాభాల్లో లేకపోయినా భారీ నష్టాలు లేకుండా అమ్ముకోవాలని చూస్తారు. ఎందుకంటే ఎంతో కొంత ప్రభుత్వానికి డబ్బు రావాలి కదా. సో కాబట్టి నష్టాల్లో పెట్టి అమ్మాలనే థాట్ ఇక్కడ ఉండదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు. సో ఏదో ఒక రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, గతంలో కూడా వచ్చినటువంటి చర్చే. అప్పట్లో వాజ్పేయి పిఎంగా ఉన్నటువంటి టైంలో కూడా ఇలాంటివే వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు వీటిని రెగ్యులరైజ్ చేయించి మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టు కొంత వెసులుబాటు కల్పించారు. దాని తర్వాత మరలా 2019-24 మధ్యలో మరొకసారి ఇది చర్చకు వచ్చింది. మరలా ప్రైవేటీకరణ చేస్తామన్నారు. దీనికి సంబంధించి బిడ్లు ఆహ్వానించారు. చాలా కంపెనీలు టెండర్లు వేసినాయి. కార్మికుల తరపున ప్రజల తరపున లక్ష్మీనారాయణ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన కూడా బిడ్ వేసాడు. సో ఆ ప్రక్రియ ముందుకెళ్ళలేదు తర్వాత. సో అంటే ఏంటి, ప్రైవేటీకరణ చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అది కన్ఫర్మ్. అంటే దాదాపు 50,000 కుటుంబాలు బయటపడతాయి కదా. అంటే ప్రైవేటీకరణ చేస్తే ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తే ఉన్న కార్మికులందరినీ తీసేసి ఎక్కడి నుంచో కొత్త వాళ్ళని తెచ్చిపెట్టరుగా. ఉన్న కార్మికులతోటే ఫ్యాక్టరీ నడపాలి. కాకపోతే ఏమవుతుంది, మ్యాన్ పవర్ కొంత తగ్గించవచ్చు. 10 మంది పనిచేసే దగ్గర 5గురితోనే చేపించుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం కింద నడుస్తుంది కాబట్టి వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి కొంతవరకు ఉండాల్సిన దానికంటే ఎక్సెస్ మ్యాన్ పవర్ని పెట్టి ఉండొచ్చు. దెర్ మే బీ ఏ ఛాన్స్. అంటే గవర్నమెంట్ వ్యవస్థ అంటే ఏ విధంగా పనిచేస్తారో, ప్రైవేట్ వ్యవస్థ అంటే ఏ విధంగా పనిచేస్తారో అనేది మనం కళ్ళారా చూస్తున్న వ్యవస్థలు ఆల్రెడీ బయట ఉన్నాయి. నేను పలానా వ్యవస్థ అని కామెంట్ చేయను, కానీ బ్యాంకింగ్ రంగాల్లో, టెలికాం రంగాల్లో పలు చోట్ల ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులు ఏ విధంగా చేస్తారు, ప్రైవేట్ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులు ఏ విధంగా చేస్తారో క్లారిటీ ఉంది. సో అదే నిదర్శనం దీనికి. ఒక రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం కూడా అదే. సో అందుకే ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. అంటే ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నిస్ 3ని ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఇంతకుముందు 7,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యేది ఇక్కడి నుంచి. అవును. మరి అదంతా వీళ్ళు కార్మిక సంఘాలు అయితే బయట సమ్మెలు అయితే చేస్తున్నారు. ఈ మంత్ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో సమ్మె చేస్తున్నారు, ఈ రోజే కాదు. కానీ వాస్తవానికి బ్లాస్ట్ ఫర్నేస్ క్లోజ్ చేయడానికి కారణం ఇదేదో ప్రైవేటీకరణ చేస్తున్నామని క్లోజ్ చేయలేదు. దీనికి రావాల్సినటువంటి రా మెటీరియల్, అలాగే కోల్, బొగ్గుకు సంబంధించి పోర్ట్లో ఆగిపోయింది బొగ్గు. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్కి రావాలి. ఇక్కడికి రావాలంటే అక్కడ అన్లోడు, లోడు, ట్రాన్స్పోర్ట్ వీటికి సంబంధించి కట్టాల్సినటువంటి పెండింగ్ డబ్బులు ఉన్నాయి. అవి కడితే కానీ ఈడికి రావు. సో అందుకు అది ఆగింది ఫస్ట్ థింగ్. అది రాకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే బ్లాస్టింగ్ జరుగుతుంది, మొత్తం స్టీల్ ప్లాంట్ గాలిపోద్ది. సో ఆపారు, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఎప్పటి నుంచో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిమాండ్ ఏంటంటే తనకంటూ సొంతంగా ఒక గనులను కేటాయించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది వాస్తవం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేరే ఎక్కడో గనుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడి నుంచి రా మెటీరియల్ కొని చేయాల్సి వస్తుంది. దానివల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది, దానివల్ల నష్టాలు పెరుగుతున్నాయి. అదే స్టీల్ ప్లాంట్కే సొంతంగా గనులు ఉంటే సో నష్టాలు తగ్గుతాయి. అంటే లాస్ట్ 19 నుంచి 24 వరకు కూడా అడిగారు, గనులు కావాలి అని డిమాండ్ చేశారు. గనులు ఇస్తే మేము లాభాలకు తీసుకెళ్తాము అని అయితే వాళ్ళైతే చెప్పారు ఇంతకుముందు. సో
సో సొంతంగా గనులు కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పని. ఎందుకంటే మైనింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో మాత్రమే ఉండదు కదా. సో కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా ఒక గనులు కేటాయించాలి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్నే మూతేసే పరిస్థితి ఉంటే కడపలో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టాలని అడుగుతున్నారు చూడండి. ఇది నిజంగా హాస్యాస్పదం. నిజంగా ఉన్న స్టీల్ ప్లాంట్నే నడిపేటువంటి పరిస్థితే ఉంటే ఇంకో స్టీల్ ప్లాంట్ ఎందుకు? దీన్ని నడపొచ్చు కదా. దీనికే దిక్కు లేదు, ఇంకోటి తీసుకురాలేదు, ఇంకో పరిశ్రమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ అడగటం పెద్ద కామెడీ. చేతనైతే దీన్ని ముందు నడిపించండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, తర్వాత ఇంకోటి పెట్టేదాని గురించి ఆలోచిద్దాం. దానికైనా సొంతంగా గనులు ఉండాలి. లేదంటే ఏదో ఒక రోజుకి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైందో రేపు పొద్దున కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అదే. అంటే ఒకప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ అందరూ సపోర్ట్ చేశారు, అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పుడైతే ఎవరు మాట్లాడలేదు కదా. వాస్తవాలు మాట్లాడాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలి అని చెప్పి ఏ పార్టీ ప్రయత్నించలేదు. అందరూ ఎవరికి వారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకున్నారు. దట్స్ ఇట్. అంతకుమించి ఏం చేయలే. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ముందు ఇనిషియేటివ్ తీసుకోవాలి, అఖిల పక్షాన్ని భేటీకి పిలవాలి, ఏపీలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ రెఫరెండంని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి, ఒక అఖిలపక్ష కమిటీని పంపించాలి. అవసరమైతే మా రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఇది ఉండటానికి మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవి, మా ప్రభుత్వం తరపున మేము దీన్ని సపోర్ట్ చేస్తాము, ఇంత మేము ఎఫర్ట్ చేస్తాము, మిగతాది మీరు చెయ్యండి, దీని నుంచి బయటపడేయచ్చు అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకోవాలి. వైసీపీ తీసుకుందా? లేదు కదా. సింపుల్గా ఒక లెటర్ రాసి ప్రధానికి మేము లేఖ రాసాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దని చెప్పాము అంటే అడ్రస్ తెలిసిన అనామకుడు కూడా రాస్తాడు. దానికి రాజకీయ పార్టీ ఎందుకు, ప్రభుత్వంలో అధికారం ఎందుకు? మీకు అవసరం లేదు కదా. ఇక గతంలో ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏ రోజన్నా వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులతో కూర్చుని ధర్నా కానీ, నిరాహార దీక్షలు కానీ, నిరసనలు కానీ ఏమన్నా చేశారా? ఒక రోజు వచ్చి మీటింగ్ పెట్టి కబుర్లు చెప్పి వెళ్ళాడు, అంతే కదా. నాట్ మోర్ దాన్ దట్. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు వచ్చారు, సంఘీభావం తెలియజేశారు, మేము మీకు అండగా ఉన్నాం, మేము రానివ్వం, రేపు మేము అధికారంలోకి వచ్చాక ఆపుతామని చెప్పారు. జగన్ కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మీరు వాళ్ళకి ఓటేస్తే ప్రైవేటీకరణ ఖాయం, అది ప్రైవేటీకరణ చేయడం ఖాయం అని కూడా చెప్పారు. వాళ్ళకి ఓటు వేసినా వెయ్యకపోయినా అది ప్రైవేటీకరణ ఖాయం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఏది చెయ్యాలనుకుంటే అది ఒక రోజు లేటుగానైనా చేసి తీరుతుంది. దీన్ని ఎవరో ఆపే ప్రసక్తి ఉండదు. ఆపాలని ప్రయత్నించినా అది అవ్వదు. ఏదో రకంగా వాళ్ళు చెయ్యాలనుకున్నది చేస్తారు, దాంట్లో ఏ డౌటు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మన చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంపీలో ఎమ్మెల్యేలో వచ్చి అడ్డంగా మన ఎంపీ ఆగేది కాదు కదా. ఇది గవర్నమెంటే పడిపోద్ది కదా. ఇక్కడ ఎందుకు పడిపోయింది? ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే పడిపోద్ది కదా. ఇప్పుడు ఎంపీలు సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు టీడీపీ ఏమన్నా సపోర్ట్ చేయకుండా తప్పుకోవాలనే ఆలోచనలో ఉందా? ఒకవేళ చేస్తే ఆ ఆలోచన టీడీపీకి ఉందా? లేదు కదా. ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు విరమించుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉందా? లేదు. జనసేన ఉందా? లేదు. ఇంకా అలాంటప్పుడు గవర్నమెంట్ పడిపోయేదే ఉంది. ఇప్పుడు అలాంటి ఆలోచన ఉంటే మా మద్దతు మీకు కావాలి కాబట్టి మాకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు. అడగలేదే. ఇప్పుడు వరదలు వచ్చి ఈ రకంగా నష్టాలు చూస్తున్నాం. 7,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వ అంచనా, పైన ఎట్టలేదన్నా ఒక 3-4 వేల కోట్లు ఉంటుంది రఫ్గా. అంటే 10 నుంచి 12,000 కోట్ల రూపాయల నష్టంలో ఏపీ ఉంది ఈరోజు. ఏమన్నా మాకు ఇంత ఇవ్వాల్సిందే ఇప్పుడు ఇమీడియట్గా డిమాండ్ చేయగలిగారా? లేదు. లెటర్ పంపించారు, లెక్కలు పంపించారు, బాబు ఇవ్వండి బాబు ఇవ్వండి అని అడుక్కుంటున్నాం. అంతే కదా జరుగుతుంది. వాస్తవాలు మాట్లాడితే మరి సహాయం చేయండి, సహాయం చెయ్యండి, అంతకు మించి ఏమన్నా అంటున్నావా? లేదు. అమరావతికి 15,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పారు. ఆ 15,000 కోట్లు చివరికి ఏం చేశారు? అప్పు అన్నారు. ఆ అప్పు ఎవడు కట్టాలి? ఎవడిని ఎత్తిన పెట్టాలి? టీడీపీ మాత్రం అది అప్పు కాదు, అది కేంద్రం ఇచ్చారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టరే చెప్పింది ప్రెస్ మీట్ లో, ఇది అప్పే, మేము గ్రాంట్ గా ఇవ్వట్లేదు, ఇది వరల్డ్ బ్యాంక్ కి తిరిగి కట్టాలి, కట్టే టైంకి ఏపీ కట్టిద్దా మేం కడతామా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటామని చెప్పి
చెప్పింది, క్లారిటీ ఇచ్చింది. ఇంకా వీళ్ళు కాదు అని చెప్పడానికి ఏముంది? అది ప్రకటించిన ఫైనాన్స్ మినిస్టరే పిచ్చ క్లారిటీ ఇచ్చేస్తే. సో ఏదన్నా మనం డిమాండ్ చేయగలిగామా ఈ రోజు వరకు? మన బీహార్ ముఖ్యమంత్రి అయితే పార్లమెంట్ సాక్షిగా అయితే ప్రత్యేక హోదా అడిగారు. అందరూ అడుగుతారు, ఇస్తారా? బీహార్కి ఏమైనా ఇచ్చేసారా? ఇవ్వలే. ఎవరికి ఇవ్వరు. ఏపీ డిమాండ్ చేసినా కూడా ఇవ్వరు. ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేనే లేదు. బీజేపీ పరిపాలన అంతా ఎలా ఉంటుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ డిక్టేటర్షిప్, నిరంకుశత్వ పరిపాలన. ఇది బీజేపీ భక్తులు, మోదీ భక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాలొచ్చు, కానీ ఇది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్.